వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజనపై విస్తృతంగా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సచివాలయ సిబ్బంది బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. నగర కమిషనర్ నరసింహప్రసాద్. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం. వైసీపీ కార్పొరేటర్ల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గ్రామ స్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా PMJDY పథకంపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PMJDY పేదలను ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంతో పాటు అణగారిన వర్గాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్న కలెక్టర్ అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేగంగా, సజావుగా మరియు పారదర్శకంగా బదిలీ చేయడానికి మరియు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. గతంలో బ్యాంకు సేవలు అందుబాటులో లేని వారికి బ్యాంకు ఖాతాలు, చిన్న పొదుపు పథకాలు, బీమా మరియు క్రెడిట్ వంటి సార్వత్రిక, సరసమైన మరియు అధికారిక ఆర్థిక సేవలను అందించడం ద్వారా PM జన్ ధన్ యోజన గత దశాబ్దాలలో దేశ బ్యాంకింగ్ మరియు ఆర్థిక దృశ్యాన్ని మార్చివేసిందని పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా 3 నెలల జన సురక్ష యోజన పథకం 1/7/2025 నుండి 30/9/2025 వరకు జరుగుతుందన్నారు. ఈ క్యాంపెయిన్లో అన్ని బ్యాంకులు భాగస్వాములుగా ఉండడం జరుగుతుందని, ప్రతి బ్యాంకు శాఖకు కొన్ని గ్రామ పంచాయతీలు కేటాయించడం జరుగుతుందని, ఆ కేటాయించిన గ్రామ పంచాయతీలలో నిర్దేశించిన తేదీలలో జన సురక్ష గ్రామ సభలు నిర్వహించాలని తెలిపారు. జన్ ధన్ ఖాతాల REKYC, కొత్త జన్ ధన్ ఖాతాలు తెరవడం, అర్హులందరికీ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన మరియు సురక్ష బీమా యోజన సౌకర్యం కల్పించడం, అటల్ పెన్షన్ యోజన నమోదు చేయడం, DRDA పంచాయతీ శాఖలను బ్యాంకులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంలో ద్వామా PD రవికుమార్, DRDA PD శ్రీదేవి, LDM హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సచివాలయ సిబ్బంది బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సచివాలయ సిబ్బంది బదిలీల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కమిషనర్ నరసింహప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ శనివారం సాయంత్రంతో బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. మొత్తం 6 విభాగాలలో 400 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, అర్హతలను, సర్వీసును పరిశీలించి జిల్లా అధికారులకు నివేదిక అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధికారులు హాజరైనట్లు తెలిపారు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ నిబంధనల మేరకు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అందరు కమిషనర్స్ ఇందులో మెంబర్స్గా ఉంటారు. ఆధ్వర్యంలో మన అర్బన్ సెక్రటేరియట్స్ 6 కేటగిరీస్ ఆఫ్ సెక్రటరీస్కి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా మనం సచివాలయాల రేషనలైజేషన్ చేసిన తర్వాత వేకెన్సీస్ ఫిల్ చేయడము, మరియు 5 years అయిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ వేకెన్సీస్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా ఆప్షన్ ఫామ్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ మేరకు మనము అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ మేరకు ఆప్షన్స్ మేరకు
కాన్ఫ్లిక్ట్ వస్తే మెరిట్ కానీ సర్వీస్ కానీ కన్సిడర్ చేసి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ డెసిషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పారదర్శకంగా సచివాలయ సిబ్బంది ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఫారం మేరకు మొత్తం అరౌండ్ 408 మెంబర్స్ ఈ రోజు రేపు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయబోతున్నారు. వాళ్ళందరూ కూడా బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తాము. ఆ ప్రక్రియలో ఆర్టీసీ వారికి సమర్పించడం కూడా జరుగుతుందని తెలియజేస్తాము. కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలను నిర్విరామంగా చేపడుతున్న సిబ్బందికి వైసీపీ కార్పొరేటర్లతో పాటు నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వారికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని సైతం లెక్క చేయకుండా ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్యం అందించిన కార్మికుల సంక్షేమం విస్మరించడం తగదన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న సిబ్బందికి సంఘీభావం తెలిపి అనంతరం వారి సమస్యలను తీర్చాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కేపీ పుష్పలత, మధు, భాగ్యలక్ష్మి, నారాయణమూర్తి, షర్మిల, వేమారెడ్డి, మనోహర్ రెడ్డి, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు మున్సిపల్ విభాగం కార్పొరేటర్స్ అందరూ కలిసి గత 4 రోజులుగా ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకి మద్దతు ఇవ్వడానికి వచ్చాము. మనమందరూ బాగుండాలంటే మన చుట్టూ ఉన్న ప్రదేశము పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ముఖ్య కారణం మన మున్సిపల్ సిబ్బంది. మనం తాగే నీరు, పీల్చే గాలి ప్రతి ఒక్కటి బాగుండాలి అంటే మున్సిపల్ సిబ్బంది చాలా ముఖ్యము. మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలి. కోవిడ్ సమయంలో కోవిడ్ సైతం లెక్క చేయకుండా కార్మికులు చాలా కష్టపడ్డారు. ప్రజల ప్రాణాల కోసం ఎంతో కృషి చేశారు. దీనన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళ జీతాలు పెంచడం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందాలి అనేసి వాళ్ళు కోరుతున్నారు. ఒక మేడేనే కాదు, ప్రతిరోజు వీరు చేసే పనికి మనం అభినందించాలి. అలాంటి కార్మికులు ఈరోజు ఎండనక వాననక ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కార్మికులు ఎప్పుడు మద్దతు ఇస్తారు. అలాగే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు మా విజయానంద రెడ్డి గారు, కార్పొరేటర్స్ అందరూ మేము కార్మికులకి మద్దతు ఇస్తున్నాము. తక్షణమే ప్రభుత్వం వీళ్ళ జీతాలు పెంచి వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నీ చేయాలని మేము కోరుతున్నాము. మన సిబిఎన్ గారిని, అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ్ గారు, చిత్తూరు ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని హైకమాండ్ కూటమి ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదు. మాకు వచ్చిన చిత్తూరు నగరపాలక కార్పొరేటర్లు మా తరఫున మా యూనిట్ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. మా సమస్యలు తెలిసి మమ్మల్ని వచ్చే పరామర్శ వచ్చి దానికి చాలా కృతజ్ఞతలు. దయచేసి కార్పొరేట్లు ఒకే విన్నపం చేసుకుంటాం. ఈరోజు మేము చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా నీళ్ళు లేదు, లైట్లు వేసేయలేదు, రిపేర్ చేసేది. మన చిత్తూరు నగరపాలక అటువంటి సమస్యలు రాకూడదనేసి మేము ఎక్కడ నీళ్ళు ఆఫ్ చేయకుండా మా డ్యూటీ మేము చేసుకుని స్ట్రీట్ లైట్ రిపేర్ లేకుండా స్ట్రీట్ లైట్లు ఆన్ చేసుకొని వర్క్ ఇన్స్పెక్టర్ పనుల్లో, డ్రైవర్ల పనుల్లో, ఆఫీసులో సబార్డినేటర్లలో అంతా వాళ్ళ డ్యూటీ మేము చేసుకుని ఇంత మేము శ్రమపడి కూర్చుంటే ఇంతవరకు మాకు పట్టించుకోవడం లేదు. మీరు వచ్చిందని మాకు ధన్యవాదాలు. దయచేసి మీ తరఫున కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి మా విన్నపని మేము వివరించి మాకు న్యాయమైన జీతాలు ఇప్పించాలని నా సంఘం తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. సామాజిక సేవే ప్రాధాన్యత లక్ష్యంగా పనిచేస్తున్న జన జాగృతి స్వచ్ఛంద సంస్థ నేడు తన కార్యాలయాన్ని ఎంఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ లో ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్తూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంతకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వసంతకుమార్ మాట్లాడుతూ
జన జాగృతి సంస్థ గత దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉందని, భవిష్యత్తులో కూడా విద్య, వైద్య రంగాలలో తన కార్యక్రమాలను విస్తరింపజేయాలని కోరారు. జన జాగృతి ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు కొల్లా మాట్లాడుతూ 10వ తరగతికి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ, ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పైన అవగాహన కార్యక్రమాలు, బడుగు బలహీన వర్గాల బాలికలకు ఉచిత దుస్తులు పంపిణీ, మెడికల్ కళాశాలల సహకారంతో గ్రామీణ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు, ఓటర్ల నమోదు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించుట తదితర కార్యక్రమాలను జన జాగృతి సంస్థ నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు అనసూయ, ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు బ్రహ్మానందరెడ్డి, రామభద్ర, కరుణాకర్, సిద్ధు, రాజు, ప్రభు, నాగరాజ, సోమనాథ్, చంద్రన్, శంషేర్, రెడ్డి మస్తాన్, కవిత, సురేష్, నవీన్, శేఖర్, శోభన్ బాబు, సాయి ప్రతాప్, షౌకత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారి అభివృద్ధి కోసం ఈ సంస్థ చేతనైనంత సహాయ కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీని అధ్యక్షులు శ్రీమతి అనసూయ గారు, వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు చిత్తూరు నగరంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే, చాలా మంది పేద ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పనులు కాకుండా, వారికి అవగాహన లేకుండా అనేక రంగాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి చేయడం కొరకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. జిల్లా అధికారుల కార్యాలయాల్లో కానీ, లేదు ఇతర ఏజెన్సీల్లో కానీ బడుగు బలహీన వర్గాల వారికి ప్రధానంగా వారి సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యాలయం పనిచేస్తుంది. కాబట్టి అందరు కూడా తమ విద్యార్థులకు, అంటే తమ పిల్లలకు కాలేజ్ సీట్లు కావాలన్నా, స్కాలర్షిప్లు కావాలన్నా, హాస్టల్ వసతి కావాలన్నా, అదేవిధంగా రెవెన్యూ సమస్యలు కానీ ఇంకెలాంటి సమస్యలు వచ్చినా సరే మేము ముందుంటాం, సమస్యలను పరిష్కారం చేస్తాం. ఈ మీకోసమే ఉన్నటువంటి జనజాగృతి ఈ కార్యాలయాన్ని, ఈ స్వచ్ఛంద సంస్థను వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపు ఇవ్వడం అనేటువంటి జరుగుతాం. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా ఉచిత విద్యుత్తుతో పాటు ఆదాయం చేకూరుతుందని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ కాపాడేందుకు పీఎం సూర్య ఘర్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకంతో ఎస్సీ ఎస్టీలకు 2 కిలో వాట్స్ వరకు ఉచిత సోలార్ ఏర్పాటు చేస్తోందన్నారు. అదేవిధంగా 200 చదరపు అడుగులు సోలార్ ఏర్పాటు చేసుకుంటే 200 రూపాయలు చెల్లించడంతో పాటు అదనపు 2.9 రూపాయలకు విద్యుత్తును కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా బీసీ, ఓబీసీలకు 1 కిలోవాట్కు 30,000 రూపాయలు సబ్సిడీ అందిస్తోందన్నారు. దీనితో పాటు బీసీలకు అదనంగా 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా వినియోగదారులు బ్యాంకు రుణాలు పొందే సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. సోలార్ ఏర్పాటు చేసిన వెంటనే 1 వారం రోజుల్లో సబ్సిడీ వారి ఖాతాల్లో జమ అవుతుందని, 5 సంవత్సరాలలో బ్యాంకు రుణాలు పూర్తి అవుతుందని తెలిపారు. సోలార్ సిస్టమ్ 25 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాడుకోవచ్చునని తెలిపారు. రైతులకు అగ్రికల్చర్ ఫీడర్ కింద 5 నుండి 10 ఎకరాల స్థలం ఉంటే 2 మెగావాట్ల యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. దీంతో నాణ్యమైన విద్యుత్ పొందవచ్చునని తెలిపారు. రైతులు వ్యవసాయానికి ఉపయోగపడని భూమి ఉంటే వాటిని ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. దీనివల్ల 1 ఎకరానికి సంవత్సరానికి 31,000 రూపాయలు రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
చిత్తూరు జిల్లాలో 86,000 ఎస్సీ ఎస్టీలు వినియోగదారులు ఉన్నారని, వీరిలో 36,000 మందికి పథకం రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు. ఇతరులు 14,000 మంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 1000 కనెక్షన్స్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని గృహ వినియోగదారులు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 1 కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్కి 120 యూనిట్ల విద్యుత్తు మినిమం జనరేట్ అవుతుంది. అదేవిధంగా 2 కిలోవాట్స్ ఉంటే 240 యూనిట్స్, 3 కిలోవాట్స్ ఉంటే 360 యూనిట్స్ విద్యుత్తు ప్రతి నెల జనరేట్ అవుతుంది. మనం పోను మిగిలిన విద్యుత్తు ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు దాన్ని మేము తీసుకొని ₹2.09 లెక్కన వినియోగదారుడికి మళ్ళీ తిరిగి చెల్లిస్తాం బిల్లు. అంటే ఇప్పటిదాకా మీరు ఎస్పీడీసీఎల్కి బిల్లు చెల్లిస్తూ ఉన్నారు, ఇప్పుడు మేము మీ దగ్గర కరెంటు కొని మీకు బిల్లు చెల్లించే అవకాశం కూడా ఈ సూర్యఘర్ పథకం ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను దీంట్లో ఇది ప్రతి ఒక్కరికి ఆమోదయోగమైంది, విన్ విన్ సిచ్యువేషన్. ప్రతి ఒక్కరికి దీనివల్ల లాభమే కానీ దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు దీన్ని గుర్తించి ఈ సూర్యఘర్ పథకంలో వీలైనంత త్వరగా చేరి వాళ్ళు వెండర్ని సెలెక్ట్ చేసుకుని ఏ బ్యాంకుని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, ఏ వెండర్ని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, వాళ్ళు మీకు అతి త్వరగా దీని రూఫ్ టాప్ని బిగించేస్తారు. రూఫ్ టాప్ వన్స్ బిగించేసి మీకు మీటర్ బిగించేసి మీకు సర్వీస్ కంప్లీట్ అయిందిరా అంటే 1 వారం లోపల మీకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్ అయితే 60,000, 3 కిలోవాట్ అయితే 75,000 1 వారం 10 రోజుల లోపల మీ అకౌంట్కి జమ అయిపోతుంది. వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్కి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ఒక 10 రోజుల లోపలే, వారం 10 రోజుల లోపలే జమ అయిపోతుంది. కాబట్టి ఇది చాలా ఆమోదయోగమైంది. ఒక 2 లక్షల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టుకుంటే దాంట్లో 75,000 ఇమీడియట్గా ఒక 1 వీక్ లోపల మీకు వచ్చేస్తుంది. ఇక మిగిలింది 1,20,000 ఉంటుంది. ఆ 1,20,000 బ్యాంకు వాళ్ళు లోన్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. 5 ఏళ్ల కాల పరిమితిలో ఆ బ్యాంకు లోన్ కూడా తీరిపోతుంది. ఈ సోలార్ రూఫ్ టాప్ యొక్క జీవితకాలం 25 సంవత్సరాలు. కాబట్టి ఒక 5 సంవత్సరాల కాలంలో ఈ లోన్ తీరిపోతే ఇక మిగిలిన 20 సంవత్సరాల కాలం మీకు ఉచితంగా 3 కిలోవాట్స్ పెట్టుకున్న వాడికి 360 యూనిట్లు, 2 కిలోవాట్స్ పెట్టుకున్న వాడికి 240 యూనిట్లు, 1 కిలోవాట్ పెట్టుకున్న వినియోగదారుడికి 120 యూనిట్లు 20 సంవత్సరాల పాటు మీరు ఉచితంగా అనుభవించే వీలుంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళని మనం పెడతా ఉన్నాము. వాళ్ళకి వాళ్ళ రూఫ్ టాప్ వాడిన దానికి ఆ రూఫ్ టాప్ యొక్క విస్తీర్ణం ప్రతి చదరపడికి ₹1 లెక్కన ఆ ఎస్సీ ఎస్టీ వినియోగదారుల బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. 2 కిలోవాట్స్ వాళ్ళ రూఫ్ మీద పెడితే 200 చదరపడులు అంటే ₹200 అతని బ్యాంకు ఖాతాకి ఫస్ట్ జమ చేస్తాం ప్రతి నెల. అదేవిధంగా అతను వాడుకోగా మిగిలిన విద్యుత్తు ₹2.09 లెక్కన ఆ వినియోగదారుడికి జమ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.